నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య సృష్టి వర్మ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో చాలా విషయాలు ఆవిడ పంచుకున్నారు. అయితే రీసెంట్గా జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, సృష్టి వర్మనే మా ఆయన మీద మనసు పారేసుకుని తను ఇవన్నీ కుట్ర పన్నింది, అందులోనూ తనకి ఎవరో ఉసిగొల్పి మరీ కేసులన్నీ పెట్టించారని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యానించారు. వీటిని ఎలా తీసుకోవాలంటారు? ఎంతవరకు నిజం ఉందంటారు? ఫస్ట్ ఏంటంటేనండి, ఇది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి జనరల్గా ఇరు పక్షాలు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఆ పర్సన్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో లేకపోతే ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో వీళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే, లా పరంగా వాళ్ళ లాయర్లు చెప్పారో లేదో మనకు తెలియదు. కానీ ఒకసారి కోర్టులో కేసు అయ్యింది, పోలీస్ స్టేషన్లో అయింది, ఆయన రిమాండ్కి వెళ్ళారు, ఆయన చాలా రోజులు జైల్లో ఉన్నారు, కొరియోగ్రాఫర్ బయటకు వచ్చారు, ఆయన జీవితం ఏదో ఆయన చూసుకుంటున్నారు. నీకు అన్యాయం జరిగింది, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఒక వర్క్ కల్చర్లో, అది వర్క్ కల్చర్ ఎక్కడైనా కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీరింగ్ డివిజన్లో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్, కనీసం వంటల దగ్గర కానీ, ఇంట్లో పని మనిషి కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ అన్యాయం జరగడం తప్పే. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చాలామంది యాంకర్స్ కూడా అవే క్వశ్చన్స్ వేసినా కూడా వాళ్ళు తోసిపుచ్చుకొని వచ్చేసారు చెప్పకుండా. 2016లో ఆ అమ్మాయికి 16 ఏళ్ళు అంట, ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో. 2023 వరకు ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో అక్కడ ఆమె వర్క్ చేసింది. అంటే డాన్సర్ గానో, అసిస్టెంట్ డాన్సర్ గానో, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గానో వితౌట్ కార్డ్. ఈ 7 ఏళ్ళ ప్రయాణంలో నీకు స్టార్టింగ్లోనే అనిపించలేదా ఈ పర్సన్ చాలా తేడాగా ఉన్నాడు, ఆ ఫ్యామిలీ చాలా తేడాగా ఉంది? సరే, ఫస్ట్ 1 ఇయర్ ఎవరైనా లోపరుచుకునే వాళ్ళైనా కానీ, ఎవరైనా నిజంగా ఆ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని లోపరుచుకొని తన స్వలాభానికి వాడుకోవాలి అని అనుకునే వాళ్ళు కానీ, ఏ ఇండస్ట్రీలో అయినా, ఐఎమ్ జనరలైజింగ్ ద స్టేట్మెంట్, ఆడపిల్లలకి తెలుస్తుంది కదా, అవతల మనిషి నన్ను అలా తేడాగా చూస్తున్నాడు, మనం అలా ఇంటి నుంచి రాలేదు, మనం వచ్చింది ఇక్కడ వర్క్ కోసం, ఇక్కడ వదిలేసి మనం వేరే దగ్గరికి వెళ్ళి ఏదైనా చేసుకోవచ్చు. సో వేరే వాళ్ళు కూడా, ఎందుకంటే నీలో టాలెంట్ ఉంది, నీలో టాలెంట్ ఉన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా నీకు దక్కుతుంది. దట్ ఈస్ వాట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ కదా. నువ్వు అంత కష్టపడి ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నువ్వు డాన్సర్గా ఢీ షోలో పాల్గొని మల్లెమాల టీవీ వాళ్ళు నీకు ఛాన్స్ ఇచ్చారు, మంచి కొరియోగ్రాఫర్స్ దగ్గర నువ్వు పనిచేసావు, నీకు చాలా టాలెంట్ ఉందని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, ఆ టాలెంట్ మీద నమ్మకంతో మేము కార్డు ఇప్పించామని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ మధ్యలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు లేవు నాకు అంటున్నారు. సరే ఫైన్, దానికి కూడా నేను ఒప్పుకుంటాను. 7 సంవత్సరాలు నువ్వు ఒక కుటుంబంలో నిర్బంధించబడి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నన్ను చాలా ఫోర్స్ చేశారు, ఐ హ్యావ్ సో మెనీ ప్రూఫ్స్, ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు కనీసం 2023 మొన్న ఎవరైతే ఉన్నారో కొరియోగ్రాఫర్ ఫ్యామిలీ తరఫున వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం, మేడం చెప్పింది ఏంటంటే, సరే నువ్వు 7 ఏళ్ల నుంచి మేము ఇబ్బంది పెట్టావు, ఫైన్, మేము ఒప్పుకోమనేది కోర్టు తేలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఆ కొరియోగ్రాఫర్ నేను ఇలా చేశానని ఒప్పుకోలేదు, ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోనూ ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు. నిజంగా ఆ కొరియోగ్రాఫర్ అలాంటి పర్సన్ అయితే డాన్సర్ యూనియన్కి యూనియన్ ప్రెసిడెంట్ ఎట్లా చేస్తారండి? ఎందుకంటే ఎంతమంది ఫీమేల్ డాన్సర్స్ ఉంటారు, అంతకుముందు ఎంతమంది పని చేయలేదు, అదే షోలో ఎంతమంది వర్క్ చేయలేదు, ఢీ షోలో విన్నర్గా నిలవాలని ఎంతసార్లు ఆలోచించారు. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్, రేఖా ప్రకాష్ మాస్టర్, చిన్ని ప్రకాష్ మాస్టర్, బృందా మాస్టర్, తారా మాస్టర్, వీళ్ళందరూ అలాంటి షోస్కి జడ్జిగా వచ్చారు కదా. అప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి తెలియదా? వాళ్ళందరూ ఎందుకు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు? సరే, ఆయన కోపంలో ఉంటాడో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడో, మేబీ ఇఫ్ ఎట్ ఆల్ ఆయనైతే ఒప్పుకోలేదు. 2 చేతులు కలిస్తేనే చెప్పట్లండి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అలా చెప్పడం కూడా ఆ అమ్మాయికి అంత పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా బయటకు వచ్చి. సరే, సంథింగ్ మైట్ హ్యాపెన్, అది కోర్టు ప్రూవ్ చేస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఒక ఆడపిల్లకు ఒక ఛాన్స్ ఉంది, నో ఈజ్ నో కదా. అది నువ్వు అక్కడే కట్ చేసుంటే ఇంత భాగోతం జరగదు నీ జీవితంలో. ఇప్పుడు లైమ్ లైట్లోకి నువ్వు వచ్చేసావు, నువ్వు పుష్ప 2లో గణేష్ ఆచార్య మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి చెయ్యాలంటే నీకు హైదరాబాద్లో కార్డు ఉండాలి అని చెప్పి నువ్వు బయటకు వచ్చాక కార్డు అప్లై చేసావు.
ఆ కార్డు ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్లై చేసావు? నిజంగా ఆయన స్వలోభానికి యూజ్ చేసుకోవాలనుకుంటే నువ్వు బయటకు వచ్చేసాక కూడా ఆయన యూజ్ చేసుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. నువ్వు వచ్చి మళ్ళీ నా దాంట్లో చేస్తే కానీ నీకు ఇవ్వను అని కదా. కానీ వీళ్ళు పెట్టిన బయట ఆడియో క్లిప్స్ కానీ, వాట్సాప్ వాయిస్ నోట్స్ కానీ, వీటన్నిటిలో జానీ మాస్టర్ కానీ, ఆ కుటుంబం కానీ, ఆ యూనియన్ కానీ మాట్లాడొచ్చింది ఏంటంటే, ఆ అమ్మాయి టాలెంట్ ఉంది, టాలెంట్ ఇద్దాం, పర్సనల్ ఇస్ పర్సనల్. అమ్మాయి మా దాంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందా అనేది ఆ అమ్మాయి పర్సనల్ డెసిషన్. ఎదగాలనుకుందా, ఇంకో దగ్గర బతకాలనుకుందా, ఇంకో ఇండస్ట్రీకి వెళ్ళి బతకాలనుకున్నా అనేది అమ్మాయి పర్సనల్ డెసిషన్, వీ యాక్సెప్ట్ ఇట్. వీళ్ళు చెప్పేది ఏంటంటే, అమ్మాయి 7 ఏళ్ళు నువ్వు భరించావు, నువ్వు వెళ్ళిపోయే ముందైనా సరే ఈ కుటుంబం ఇది అని చెప్పి అప్పుడు ఎందుకు చెప్పలేదు ప్రూఫ్లు? 2023 ఫిబ్రవరిలో వెళ్ళిపోయిన అమ్మాయివి 2024 ఆగస్టు వరకు నీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? నేను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వెళ్ళి నా బాధ చెప్పుకున్నాను, వాళ్ళ ధైర్యం ఇచ్చారు అంటున్నావు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ ఉంది. శ్రీరెడ్డి ఇష్యూలో లేదా, గాయత్రి గుప్తా ఇష్యూలో లేదా, వాళ్ళు వెళ్ళి వాగారు, వాళ్ళకి సపోర్ట్ చేయలేదే. వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా, వాళ్ళకు కూడా కాస్టింగ్ కౌచ్లో నరకని పడ్డారు కదా. మన ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది చెప్పుకోలేక బాధపడుతున్నారు, వాళ్ళందరి గురించి ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోలేదు? ఈ అమ్మాయి పర్టికులర్ ఇష్యూకి పాష్ కల్చర్ కావాలి అని చెప్పి ఒక నివేదిక ఏర్పాటు చేసి ఆయన మీద దూషించడం, అది కోర్టు తేల్చుకుంటుంది. ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద కోర్ట్, వీఆర్ నో వన్ టు డిసైడ్ ఎనీథింగ్. ఇఫ్ హీ డన్ ఏ మిస్టేక్ హీ విల్ అండర్గో ద ట్రీట్మెంట్ లైక్ హౌ ద ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది కదా, కోర్టు డిసైడ్ చేసింది. ఇప్పుడు ఎందుకు మీడియా ఉంది కదా అని చెప్పి ఒక మనిషి మీద దుష్ప్రచారం చేయడం? నువ్వు నష్టపోయావు, యాక్సెప్ట్ ఇట్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నాకు కూడా బాధే వర్క్ కల్చర్లో. కానీ ఇంతమంది, ఇప్పుడు సాయి ఉన్నాడు అక్కడ, లైట్ మ్యాన్, కెమెరామెన్, మీరున్నారు, ఇప్పుడు నేనున్నాను. నేను ఏదైనా వర్క్ కల్చర్లో చేయాలనుకుంటే ఇంతమంది ముందు చేయాలి కదా. అదే కదా బహిరంగంగా జరిగిందని. నాకు బహిరంగంగా లైంగిక వైపులు జరిగింది, చాలామంది అది చూశారు, ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నారు అని నువ్వు పరోక్షంగానే చెప్తున్నావు. మీరంత పరోక్షంగా చెప్తున్నప్పుడు వీళ్ళందరూ నోర్లు ఏమైనా గొడ్డుపోయాయా అని నా క్వశ్చన్. కరెక్టే కదా. ఒక ఆడపిల్లకి ఇంత ఇన్సెక్యూర్గా ఉండే కల్చర్లో మనం బతుకుతున్నామా అనే ఇన్ఫర్మేషన్ నువ్వెందుకు ఇవ్వాలి? ఇంకొక ఆడపిల్ల వచ్చి ఎట్లా పనిచేస్తుంది? అది అక్కడే కట్ చేస్తే వీళ్ళందరూ కూడా వచ్చి ఎంతమంది ఫీమేల్ ఆంటర్ప్రీనర్స్ ఆర్ ఫీమేల్ వర్కర్స్ అనేది మన ఇండస్ట్రీకి వస్తుంది. ఇప్పుడు ఝాన్సీ గారు పెట్టిన ట్వీట్లో తప్పేం లేదండి. షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎందుకు అంటే ఝాన్సీ గారు ఏం చెప్పారు అక్కడ? నేను గెలిచామండి, ఎందుకంటే వర్క్ కల్చర్లో పాష్ లా అనేది ఖచ్చితంగా ఉండాలి, వయలేషన్ ఆఫ్ లా, యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీ మా ఇండస్ట్రీలో కూడా నిర్దాక్షిణంగా మేము ఎవరైనా ఏదైనా చేస్తే తీసేయడానికి హక్కు మా కోర్టు మాకు ఇచ్చింది అని ఆమె చెప్పారు. కానీ ఆమె యూజ్ చేసింది ఏంటంటే ఆయన మీద గెలిచాము అని యూజ్ చేశారు. సో అఫిడవిట్ ఆయన ఫైల్ చేసింది వేరే దాని మీద, అంటే నేను లేని సమయంలో యూనియన్ ఎలక్షన్స్ చేశాం దేనికండి అని ఆయన ఫైల్ చేస్తే అది కోర్టు, అది వాళ్ళ డెసిషన్ అని తోసిపుచ్చిందని ఆయన చెప్తున్నారు. ఇక్కడ ట్విట్టర్లో వార్ జరుగుతోంది ఝాన్సీ గారికి, జానీ మాస్టర్ కంటే వాళ్ళందరూ ఒకటే ఇండస్ట్రీ అండి, అందరం ఒకటే ఇండస్ట్రీలోనే ఉన్నాం. ఆమె చెప్పింది అన్ని ఇండస్ట్రీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యాంటీ సెక్షువల్ హెరాస్మెంట్ పాలసీ ఉంటుందండి. ఎవ్వడు డైరెక్ట్గా వెళ్ళి ఒక అమ్మాయిని పోక్ చేయడానికి లేదు. అదే రూల్ అమ్మాయి వచ్చి అబ్బాయిని కూడా పోక్ చేయడానికి లేదు, ఎక్కడైనా ఉంటుంది. నో ఈజ్ నో ఫర్ ఎనీథింగ్. ఒక అమ్మాయి వచ్చి అబ్బాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా నో ఈజ్ నో. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా, ఏదైనా అలాంటి సెడ్యూసింగ్ బిహేవియర్ చేసినా కూడా నో ఈజ్ నో. అలాంటిది మా తెలుగు కల్చర్లో కూడా ఉందండి. మా సౌత్ ఇండియా ఇండస్ట్రీ, మా తెలుగు ఇండస్ట్రీలో మేము ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాం, దానికి మేము ఒక చట్టాన్ని మేము ఫాలో చేస్తున్నాము, మీరు ధైర్యంగా వచ్చి పని చేయొచ్చు అని ఆమె ధైర్యంగా చెప్పారు అక్కడ. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. జానీ మాస్టర్కి ఝాన్సీ గారికి గొడవలు అయిపోయినాయి, అదైపోయినాయి, ఇదైపోయినాయి. జానీ మాస్టర్ మాట్లాడింది ఏంటంటే, ట్వీట్ చేసింది, ముందు తెలుస్తుంది నిజాలు ఏంటో, అది తొందరలో బయటపడుతుంది, మీరు ఎందుకండి ఏవేవో లింక్ చేసి మాట్లాడుతున్నారు అని ఆయన మాట్లాడారు ఆ ట్వీట్కి సంబంధించి. ద వే ఐఎమ్ యూజింగ్ జానీ మాస్టర్ నేమ్ బికాజ్ ఈ ట్వీటెడ్ బహిరంగంగా, ఎవరి గురించో చెప్పలేదు, అక్కడ జరిగింది మీరు తెలుసుకొని మాట్లాడండి. దట్ కేస్ ఈజ్ డిఫరెంట్, కోర్టు డెసిషన్ ఈజ్ డిఫరెంట్, ముందు తెలుస్తుంది, నాకు ఇప్పుడు తెలుస్తోంది నాకేం జరిగిందా అన్యాయం అనేది ఆయన చెప్పాడనమాట. దట్ ఈస్ హిస్ ఓన్ పర్సెప్షన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కమెంట్ ఆన్ ఇట్, ఎందుకంటే అది ఓన్ పర్సెప్షన్. నేను ఇటుపక్క కూడా ఈ విక్టిమ్ ఎవరైతే ఇప్పుడు వెళ్ళి ఆ పర్టికులర్ కొరియోగ్రాఫర్ కల్ప్రిట్ అంటున్నారో ఆ విక్టిమ్ పర్సనల్ ఒపీనియన్ చెప్పింది అక్కడ. బట్ ఇఫ్ ద కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్, యు ఆర్ నాట్ లయబుల్ టు టాక్. అండ్ అట్ ద టాప్ ఆఫ్ ఇట్ ఆ అమ్మాయి మాట్లాడింది ఏంటి, నేషనల్ అవార్డు ఒక మైండ్ సెట్ లేని పర్సన్కి ఎలా ఇస్తారు అని. నేషనల్ అవార్డ్స్ ఆర్ డిజైన్ ఫర్ ద టాలెంట్, ఫర్ ద వర్క్ దే డెలివర్డ్. బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారండి పద్మభూషణ్?
ఆయన వర్క్ అంతా డెలివర్ చేశారు కాబట్టి, ఆయన సాంఘిక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. జానీ మాస్టర్ ఇన్నేళ్ళ నేషనల్ అవార్డుగా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అండి? ఎంతమందికి సలాములు కొట్టాలి తెలుసా? ఎంతమందికి వంగి వంగి దండాలు పెట్టాలి తెలుసా? అంత ఎదిగితే ఆ స్టేజ్కి వస్తారు. లైంగిక వేధింపులు, యాంటీ సెక్షువల్ చేసేసి నాకు నేషనల్ అవార్డు కావాలని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టుకుని వస్తే నేషనల్ అవార్డులు ఎవరికి ఇవ్వరు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ జనరలైజింగ్ ద స్టేట్మెంట్ హియర్. కానీ జానీ మాస్టర్ ఆయన నేషనల్ అవార్డుకి కారణం ఆయనకి మైండ్ సెట్ లేదు కాబట్టి ఎలా ఇస్తారండి అని పరోక్షంగా మాట్లాడారు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో. వెనక్కి తీసుకోవడానికి అడ్వకేట్ వెళ్ళి లేఖ రాశారంట గవర్నమెంట్కి. ఏమని రాశారు? ఎక్కడ ప్రూవ్ అయిందని రాశారు లేఖ? ఆయన చేశాడని ప్రూఫ్స్ ఉన్నాయా? ఎక్కడ ప్రూఫ్స్? ఎవరు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు? అవన్నీ మేము నివేదిక తయారు చేశాము, మేము కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాము త్వరలో. ఆ నివేదిక అనేది నువ్వు ముందే సబ్మిట్ చేసుంటే ద డెసిషన్ హాస్ బీన్ ప్రూవెన్. 7 years ఒక పర్సన్ నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాడండి, నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నానని అప్పుడు ఝాన్సీ గారు లేరా? అప్పుడు సుమ గారు లేరా? లేకపోతే అప్పుడు తమ్మరెడ్డి భరద్వాజ గారు లేరా? అప్పుడు ఇంకెవరు లేరా? నువ్వు ఒక ఆడపిల్ల వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ బతుకుతున్నావు, తెలుగు ఇండస్ట్రీలో నీకు ఇంత అన్యాయం జరుగుతోంది అంటే అందరూ మేల్కొలుస్తారు కదా. సో అప్పుడు ఎందుకు చేయలేదు అనేది అందరి క్వశ్చనే. వై ఆఫ్టర్ ఆల్ యూ గాట్ నా ముందు మొత్తం పంచపక్ష ప్రమాణాలన్నీ ఉండిన తర్వాత నువ్వు వెళ్ళి తినేటి వాసాలు లెక్క పెట్టావు. అది నా ఒపీనియన్ అండి. నీకు స్టార్టింగ్లోనే కట్ చేసి ఉంటే అతని బిహేవియర్ ఏంటి, అతను ఏంటి అనేది అక్కడే తెలిసిపోయింది. నువ్వు నీ టాలెంట్ మీద ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు? ఆ అమ్మాయి టాలెంట్ ఉందనే పెట్టుకున్నారు కదా. టాలెంట్ లేకపోతే ఊరికనే పెట్టుకోరు కదండి. అలా అనుకుంటే ఎంతమంది అమ్మాయిలు లేరు? అమ్మాయి ఒక్కటే ఉందా అండి ప్రపంచంలో? వాళ్ళ వైఫ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఎంత కష్టపడ్డాడు. బాలు సినిమా తెలుసా అండి మీకు? బాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయన ఒక డాన్సర్గా చేశారండి. హీ హ్యాస్ ఎ ఫ్యాన్ మూమెంట్స్. హీ హ్యాస్ వెరీ నోటోరియస్ మూవీస్ అండ్ థింగ్. నేను ఆయన ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, ఎందుకంటే ఈ ఇష్యూ అనేది కోర్టు తేల్చాల్సిన విషయం. కానీ ఒక మనిషిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు నిజంగా అన్యాయం జరుగుంటే అక్కడే కట్ చేయాలి అంటాను నేను. ఇన్నేళ్ళు తీసుకొచ్చి నీ జీవితాన్ని బట్టబయలు చేసుకొని ఎన్ని ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్ కూడా బాధపడరా, నా కూతురు ఇన్నేళ్ళు అనుభవించిందా? ఒకవేళ నిజంగా జరుగుంటే నా కూతురు ఇన్నేళ్ళు అనుభవించిందా? ఇంత కష్టపడి మమ్మల్ని పోషిస్తోందా నా కూతురు కదా. నీకు ఒక కార్డు వచ్చేసాక నువ్వు ఇంకా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయి ఆయన మీద నిప్పులు చెరగడం ఏంటండి? దీని వెనకాల వేరే వాళ్ళ శక్తులు ఉన్నాయి అంటున్నారు. అవన్నీ మనకు తెలియదు, కానీ అవన్నీ మాట్లాడుకోవాల్సిన పని లేదు వేరే వాళ్ళ గురించి. బట్ నీకు ఇంత మెచ్యూరిటీగా నువ్వు ఊగిపోతూ మాట్లాడావే మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ. మరి అక్కడ ఫ్యామిలీ ఉందిగా, అక్కడ 2 పిల్లలు ఉన్నారుగా. మరి నువ్వు ఒక ఆడియో రిలీజ్ చేసావుగా, ఒక పర్సన్తో నాకు ఆయన అంటే ఇష్టము, ఆయన నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పి రిలీజ్ చేసావు. పరస్పర సంబంధం లేకుండా జరుగుంటుందా అని ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తే 2 చేతులు కలిస్తేనే చప్పట్లని చెప్తాను. ఎందుకంటే అంతవరకు నేను చెప్పగలను, బికాజ్ ఐ డిడ్ంట్ గో అండ్ సీ దేర్ వాట్ ఈజ్ హ్యాపెండ్. ఏదైనా 4 గోడల మధ్య జరిగి అక్కడే వదిలేసుకొని బయటకు వెళ్ళాలి. నువ్వు లబ్ధి పొందావా లేదా? నీకు ఇంత టాలెంట్ ఉందని గుర్తించింది ఎవరి వల్ల? ఏ షో వల్ల? ఎవరి దగ్గర నువ్వు కొరియోగ్రఫీ చేసావు? పుష్పాలో కూడా చేసావుగా అసిస్టెంట్ కొరియోగ్రఫీ. ఎందుకు అంత గ్రడ్జ్ అనేది ఒక పర్సన్ మీద ఎందుకు ఉంటుంది? ఇఫ్ యు ఆర్ రియల్లీ అంత అన్యాయం జరుగుంటే అన్నీ అక్కడే. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా వచ్చి చెప్పిందా ఒక కొరియోగ్రాఫర్ గురించి కానీ, ఒక హీరో గురించి కానీ? చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన కూడా చాలామంది పాల్గొని బెహ్రా వర్క్ చేసింది, తేజస్విని వర్క్ చేసింది జానీ మాస్టర్ దగ్గర. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వర్క్డ్. వాళ్ళకి తెలుసండి ఆ పరిధి ఎంతవరకు ఉంటుందా అనేది. ఓకే, తెర వెనకాల ఏం జరుగుతుందనేది అది వాళ్ళ పర్సనల్కి సంబంధించిన విషయం. నీకు ఇష్టపడకుండా నువ్వు వెళ్ళావు అంటే ఎవరు ఒప్పుకోరుగా. ఒక్కసారి అంటే ఓకే, మరి 2 సార్లు 3 సార్లు 7 years అది తప్పు కదా. ఆ తప్పని మనకు కూడా తెలుస్తుంది కదా. మనకంటే ఒక మనస్సాక్షి ఉంటుంది, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది ఎక్కడ పోయింది అనేది నా క్వశ్చన్. నీకు ఇప్పుడు ఇది వచ్చింది, గుడ్, యూఆర్ టాలెంటెడ్, యూఆర్ వర్కింగ్, నీ ఇండివిజువల్గా నువ్వు బతుకుతున్నావు. ఇండస్ట్రీలో నీకంటే ఒక పేరు వచ్చింది. లేడీ కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ ఉన్నారు. సుచిత్ర చంద్రబోసు మన తెలుగులో, అనీ మాస్టర్, తారా మాస్టర్, బృందా మాస్టర్, రేఖా ప్రకాష్ మాస్టర్. నువ్వు కూడా ఒక మంచి కొరియోగ్రాఫర్ అవుతున్నావు ఇప్పుడు. గుడ్, నీకు కొరియోగ్రాఫర్ కార్డ్ వచ్చింది, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కార్డ్ వచ్చింది. యూఆర్ వెరీ గుడ్. యువర్ టాలెంట్ ఈజ్ దాన్ని ఏమంటారు, పొగడగలిగింది అనమాట. కానీ చేసే వాక్యాలకి
కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందా, మీ లాయర్స్, మీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ మీరేం ప్రూఫ్లు సబ్మిట్ చేస్తారనేది కోర్టు డెసిషన్ వదిలేద్దాం. ఇప్పటితో ఇంకటితో ఈయన మీద, ఎందుకంటే ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నాడు, బయటకు వచ్చి ఆ అమ్మాయి గురించి మాట్లాడలేదు, వీళ్ళ గురించి మాట్లాడలేదు. ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకపోతే అది నిజమని ఒప్పేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మనం వచ్చి ఒకరి మీద, అమ్మాయి కూడా పేరు మాట్లాడి ఏం చెప్పలేదండి, సో కాల్ బికాస్ షీ నో హౌ స్పీక్. కానీ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం చెప్తున్నామనేది అది ముందే జరుగుండుంటే ఇంత డిస్కషన్ ఉండేది కాదు, 2 కుటుంబాలు సఫర్ అయ్యేవి కాదు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఆయనకి ఆడపిల్ల ఉంది, ఆయనకి వైఫ్ ఉంది. మరి వాళ్ళ వైఫ్ ఎంత బాధపడుతుంది? వాళ్ళ ఇంట్లో గొడవలు జరగవా? భర్తని ఆమె కప్పిపుచ్చుకుంటుందని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఆ బాధ ఎంత పెయిన్ ఉంటుందండి ఒక ఆడపిల్లకి. ఏమీ తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళారా అంటే, తప్పు చేశామా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు సమాజం ఎట్లయిపోయిందంటే, జైలుకి వెళ్ళాడు వీడు అంటే వాడు తప్పు చేశాడు, వాడు అంతే, వాడితో వాడు మాట్లాడకూడదు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడకూడదు, వాడు ఇంకా అంతే. అన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచారంటే వాళ్ళు పెట్టిన చట్టం అలాంటిది. పోస్కో, మైనర్ బాలికల మీద దానికి ఇన్ని రోజుల వరకు బెయిల్ ఇవ్వకూడదు, 40 రోజులు, 45 రోజులు, 60 రోజులు అని చట్టంలో ఉంది. ఫస్ట్ లా తెలుసుకోండి. ఒక సెలబ్రిటీని లోపలికి పంపిస్తున్నాము అంటే మైట్ బి దేర్ ఆర్ ద ఛాన్సెస్ ఇన్ దట్ పర్టికులర్ లా, పోస్కో చట్టంలో ఏమైనా మార్పులు చేర్పులు బెదిరింపులు ఏమైనా చేస్తారేమో ఇన్ కేస్ అతనే మిస్టేక్ చేసుంటే అనే దాంతో వాళ్ళకు చట్టం పెట్టడం జరిగింది. దానివల్ల ఆయన అక్కడ ఉన్నారు, వచ్చారు. దీనికి ఎవరు స్టాప్ చేసినా కోర్టు ఏం స్టాప్ చేయదుగా. కోర్టుకి వెళ్ళి జానీ మాస్టర్ని బయటికి రాకూడదు అని ఎవరు చెప్పరు కదా. సి ద వే ఐఎమ్ యూజింగ్ దేర్ నేమ్స్ బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్ టు ద పీపుల్. మళ్ళీ చెప్తున్నానండి, మీడియా ముందు వాళ్ళ పేర్లు మనం తీసుకొస్తున్నాము అంటే అది జరిగిన దాని గురించి, ఆల్రెడీ తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నాము. తెలియని దాని గురించి మేమేమి తప్పులు ప్రచారం అయితే ఇక్కడ చెయ్యట్లేదు. కోర్టు తన పని తాను చేసుకొని వెళ్తుంది, నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరైనా కూడా బాధపడకూడదు అనేది ఇక్కడ. ఆయన నిజంగా దోషో నిర్దోషో అనేది పక్కన పెడితే, ఇటు పక్కన ఈ పర్సన్ బాధపడకూడదు, ఆ పర్సన్ బాధపడకూడదు. దీనివల్ల ఇండస్ట్రీలో ఇంకెంత దుమారం రేపుకుంది. ఇండస్ట్రీ అంటేనే చెడు పేరు తెచ్చుకునేలాగా చెయ్యొద్దండి అని సో కాల్డ్ సోషల్ మీడియా, సో కాల్డ్ మీమర్స్, సో కాల్డ్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ బోత్ పార్టీస్ స్టాప్. ఆ అమ్మాయికి అంత విచక్షణ ఉంది, వీళ్ళకి అంత నిర్ధారణ ఉంది. సో ప్లీజ్ వెయిట్ చేయండి, నిజం బయటపడుతుంది.